అడుగుడి మీకియ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన మాటలు వినడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు చెప్తున్నారు. ఇంకా ఆయన చెప్పిన ఉపమానాన్ని మనం చదువుతూ వస్తే ఈ మాటకి సరైన అర్థం మనం చూడగలుగుతాము. ఒక మూర్ఖుడైన న్యాయాధిపతి ఉండేవాడు. ఆయన దగ్గరకు ఒక విధవరాలు వచ్చి నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని తరచుగా అడుగుచూ ఉండేది. అయితే ఆ న్యాయాధిపతి దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కూడా కాదు. కానీ ఈ విధవరాలికి భయపడేవాడు. ఎందుచేతనంటే ఇవి మాటిమాటికి న్యాయం తీర్చమని గోజారుకుండేది. కొంతకాలము ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నా చివరికి న్యాయం జరగక తప్పలేదు. కారణము ఈమె వదలక ప్రతిదినము వచ్చి బ్రతిమాలినందున ఆమె పనిని చేసి పెట్టవలసి వచ్చింది. కాబట్టి యేసు ప్రభు మాటల్లో ఆంతర్యం ఏమిటంటే అడుగుడి మీకు ఇయ్యబడును కాదు, అడుగుతూ ఉంటే ఇవ్వబడుతుంది, వెతుకుతూ ఉంటే దొరుకుతుంది, తడుతూ ఉంటే తీయబడుతుంది అని అర్థము. కొంతమంది ఒకసారి అడిగి చూచి ఇవ్వకపోతే విసుక్కొని ఇను అడగడం అనవసరం అని చిన్నబుచ్చుకుంటాము. అయితే చిన్నపిల్లలైతే ఇచ్చే వరకు విడవక అడిగి సాధిస్తారు. మనం కూడా ఈ చిన్నపిల్లల్లాగే ఉండాలి. అడిగే వానికి ఇస్తానని కాదు, ఎంతో నిశ్చయముగా ఇస్తాను అంటున్నారు యేసయ్య. అంటే ఆయన మాట అంటే మాట తప్పని దేవుడు. ఆయన మాటలకు ప్రపంచంలో ఏది అడ్డురాదు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు. ఆయన మాటలలో ఉన్నతమైన శక్తి, అధికారం కనిపిస్తుంది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం దేన్ని అడిగినా దేవుని మహిమ కొరకు అడగాలి. ఏమడిగినా సందేహింపకుండా అడగాలి. అప్పుడు దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మనము చూడగలుగుతాము. కాబట్టి దీన మనసుతో విసుకక నిత్యము ప్రార్థించి ఇహలోక పరలోక ఆశీర్వాదములను అనుభవిద్దాము.